హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 37. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ పెదవులపై ముద్దు పెట్టి ఈషా సిగ్గుపడుతూ దూరం జరగబోగా రణధీర్ ఆమెను దగ్గరికి లాక్కుని ఇద్దరి పెదవులను కలిపేసి కిస్ చేస్తుంటే అతనితో జత కలిపి పెదవుల యుద్ధం సాగిస్తూ అతన్ని హగ్ చేసుకున్న ఇషా రణధీర్ పిలుపుకి ఊహల్ల నుండి బయటకొచ్చి ఉలికిపడి చూసింది. తన వైపే చిరునవ్వుతో చూస్తున్నాడు రణధీర్ వింతగా. ఇద్దరి పెదవులు దూరంగానే ఉన్నాయి. ఇషా అతన్ని కిస్ చేయలేదు. రణధీర్ కూడా తనని తిరిగి కిస్ చేయలేదు. అదంతా ఇషా ఊహ మాత్రమే. వెళ్దామా అన్నాడు రణధీర్ తనని వదులుతూ. చిన్నగా తలాడించి తల కొట్టుకుని ఇషా ముందు కదలగా ఆమెను చిరునవ్వుతో చూస్తూ వెనక కదిలాడు రణధీర్. వీడేంటి ఇంత బాగున్నాడు? నేనే అట్రాక్ట్ అయిపోతున్నాను. ఒకవేళ నేను ఫార్వర్డే కిస్ చేస్తుంటే వాడు నేను ఊహించినట్టే రెస్పాండ్ అయ్యేవాడా, లేదా దూరం తోసేవాడా? ఓ గాడ్, అలా చేస్తే ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయేది. నేను అంత దగ్గరగా ఉన్నా కిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినా వాడు ఛాన్స్ తీసుకోలేదు. ఇంట్రెస్టింగ్ అని అనుకుంటూ థర్డ్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కబోతూ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ చెయ్యూపింది. రణధీర్ చెయ్యూపుతూ ముంబై వెళ్ళాక కాలనీ అని అన్నాడు. తప్పకుండా సన్నని నవ్వుతో బదిలిచ్చి వెళ్ళిపోయింది ఈషా. షీఈస్ రియలీ స్పెషల్. ఏదో మ్యాజిక్ ఉంది తనలో. రణధీర్ చిన్నగా నవ్వుకుని అతని రూమ్కి వెళ్ళాడు. రణధీర్ అందం, పర్సనాలిటీ, స్టేటస్ చూసి ఏ పార్టీకి వెళ్ళినా అమ్మాయిలు తనని అట్రాక్ట్ చేయడానికి, దగ్గర కావడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు ఏ అమ్మాయికి తన దగ్గరకొచ్చి అవకాశం ఇవ్వని రణధీర్ ఈషా తొలి చూపులోనే నచ్చడంతో తనని దగ్గరగా రానిచ్చాడు. చాలామంది అమ్మాయిలాగే ఈషా కూడా తనకి అట్రాక్ట్ అయ్యిందేమో, అందుకే దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుందేమో అని అతను అనుకున్నాడు. కానీ అదంతా నటన అని, దాని వెనుక ఈవిల్ ఇంటెన్షన్స్ ఉన్నాయని అతను ఊహించలేదు. ఆలోచన కూడా రాలేదు. అంతగా జీవించేసింది ఈషా. ఈషా తన రూమ్కి వెళ్ళేసరికి విల్సన్ బెడ్ మీద పడుకొని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంత టైంలో ఎక్కడి దాకా వెళ్ళావు? కథ ఎంతవరకు వచ్చింది? లేచి తన దగ్గరకు వచ్చాడు విల్సన్. కాస్త దారిలోకి వచ్చాడు. హీ స్టార్టెడ్ లైకింగ్ మీ. అతని భుజాలపై చేతులు వేస్తూ అంది ఈషా. విల్సన్ మొహం వెలిగిపోయింది. నాకు తెలుసు నువ్వు ఈ పని త్వరగా కంప్లీట్ చేస్తావని, అందుకే నేను నిన్ను అందరికంటే ఎక్కువగా నమ్ముతాను అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఈషా అతని కళ్ళకు చూస్తూ, నిన్నెప్పుడూ డిసప్పాయింట్ చేయను నేను. కాకపోతే రణధీర్ని వలలో వేసుకోవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. నాలాంటి అందమైన అమ్మాయి కైపుగా ఒక చూపు చూసి కాస్త చనివిస్తే చాలు, మగాళ్ళు మీద మీద పడిపోతారు. కానీ రణధీర్ అలా కాదు, పక్కా జెంటిల్మెన్. నేను చనివిచ్చినా ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేయలేదు. అమ్మాయిలపై వాడికి అంత ఇంట్రెస్ట్ లేదు. మన అదృష్టం, వాడికి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే నన్ను దగ్గరికి రానిచ్చేవాడు కాదేమో. అందుకే వాడి దగ్గర క్యూట్గా, స్వీట్గా బిహేవ్ చేసి ముద్దుగా మాట్లాడి వాడు అట్రాక్ట్ అయ్యేలా చేశాను. లేక్ దగ్గర తీసుకెళ్ళాడు. ఛాన్స్ తీసుకుంటాడేమో అని చూశాను. కానీ ఆహా, పక్కన తనని కోరొచ్చిన అందమైన అమ్మాయి, నైట్ టైం ఏకాంతం. ఏ మగాడైనా కంట్రోల్లో ఉంటాడా? వాడున్నాడు. హక్ చేసుకున్నాను. కిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాను. కానీ వాడు తీసుకోలేదు. వాడిని వలలో వేసుకోవడం కష్టమే, కానీ ఖచ్చితంగా పడతాడు. డౌట్ ఏం రాలేదు కదా అన్నాడు విల్సన్. డౌట్ రావడానికి మనమేమైనా వాడి బిజినెస్ రైవల్స్మా, బిజినెస్ పార్ట్నర్స్మా? అమ్మాయిలు పడిచచ్చేంత అందం, స్టేటస్ వాడి సొంతం. అలాగే నేను అట్రాక్ట్ అయ్యాను అనుకుంటాడు, అంతే. వాడికి నేను నచ్చానని నాకు అర్థమైంది. కొంచెం కేర్ఫుల్గా డీల్ చేస్తే మన పని ఈజీగా అయిపోతుంది. ఈషా మాటలకు నవ్వుతూ ఆమె బుగ్గన ముద్దు పెట్టి, ముంబై వెళ్ళగానే వాడు కాల్ చేయి అన్నాడు. ఈషా నవ్వుతూ, మిస్టర్ విల్సన్, ఇంత తొందర ఏంటి? వాడికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. నా కోసం ఎదురు చూడాలి, పరితపించాలి. అప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది, మన పని ఈజీ అవుతుంది అంది ఈషా. ఓకే, ఇప్పుడు నా పని చూడు. ఈషాను మత్తుగా చూస్తూ విల్సన్ ఆమె పెదవులపై ముద్దు పెట్టబోతుంటే చేయి అడ్డుపెట్టింది ఈషా. మీ పని ముంబైకి వెళ్ళాక చూస్తాను, ఇప్పుడు వెళ్ళండి. వాడికి నా రూమ్ నెంబర్ తెలుసు. నా మీదకు మనసు మళ్ళితే వచ్చే ఛాన్స్ ఉంది అంది ఓరగా చూస్తూ. వాడికేమో కానీ నీకే వాడి మీదకి మనసు మళ్ళుతున్నట్టుంది. నాకన్నా యంగ్గా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఈషా నవ్వి,
నా దృష్టిలో మీకన్నా అందగాడు ఎవరూ లేరు. ఇదంతా చేసేది మీకోసమే కదా. సో డోంట్ ఫీల్ జెలస్ అంది అతని బుగ్గపై తడుతూ. ఓకే, గుడ్ నైట్. ఆమెను హత్తుకుని వదిలి తన రూమ్కి వెళ్ళాడు విల్సన్. ఈషా హాయిగా బెడ్పై వాలిపోయింది. మార్నింగ్ ఈషా విల్సన్ ముంబై వెళ్ళిపోతే రణధీర్ ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. రోజుకు ఒకసారైనా ఈషాను తలుచుకునేవాడు రణధీర్. ఆమె నుండి కాల్ ఎప్పుడొస్తుందా అని ఈగర్గా ఎదురు చూసేవాడు. చివరికి వారం రోజుల తర్వాత ఈషా నుండి కాల్ వచ్చింది. క్యాబిన్లో వర్క్లో బిజీగా ఉన్న రణధీర్ అన్నోన్ నెంబర్తో కాల్ రావడంతో ఈషా అయి ఉంటుందని వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో, హూ ఇస్ దిస్ అన్నాడు రణధీర్. ఈషా మధురమైన స్వరంతో అంది ఈషా. రణధీర్ కళ్ళు వెలిగిపోయాయి. మొహం వికసించింది. ఈషా, సో నేను గుర్తున్నానా అని అన్నాడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి విండో దగ్గరికి నడుస్తూ. ఈషా నవ్వుతూ, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, మిమ్మల్ని మర్చిపోను, మీతో స్పెండ్ చేసిన ఆ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె గొంతు మధురంగా ప్రేమగా వినిపిస్తుంది. రణధీర్ విండో గ్లాస్పై చేయిస్తూ, అలా అయితే ఫోన్ చేయడానికి ఎందుకంత టైం తీసుకున్నావు అని అడిగాడు. మిమ్మల్ని టీస్ చేయడానికి. కిలకిలా నవ్వింది ఈషా. వాట్? నవ్వుతూ అన్నాడు రణధీర్. ఈషా చైర్లో తల వెనక్కి వంచి కళ్ళు మూసుకొని, మీరు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కదా, కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారో లేదో అని అంది. తెలుసుకుంటేనే కదా తెలిసేది నేనేం ఫీల్ అవుతున్నానో, రెస్పాండ్ అవుతున్నానో లేదో అని. 2 డేస్లో ముంబై వస్తున్నాను, లెట్స్ మీట్. ఈషా మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. షూర్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐ విల్ కాల్ యూ. బాయ్, టేక్ కేర్. యూట్యూబ్. రణధీర్ ఫోన్ పెట్టేసి హాయిగా బ్రీత్ తీసుకుంటూ వెనక్కి తిరిగేసరికి రియాన్ తనని చూస్తూ కనిపించాడు విప్పర్చిన కళ్ళతో. ఏంట్రా అలా చూస్తున్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ముంబైలో మీట్ అవుదామంటున్నావు? ఎవరన్నయ్యా? కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ అడిగాడు రియాన్. క్లయింట్ రా, బిగ్ లైన్. క్లయింట్స్తో నువ్వు అంత స్వీట్గా మాట్లాడవు. నాకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నావా? మా అన్నయ్య లవ్లో పడ్డాడా? ఎగ్జైట్మెంట్తో కూడిన సంతోషంతో అతని మొహంలోకి తొంగి చూస్తూ అడిగాడు. అదేం లేదురా, లాస్ట్ వీక్ బెంగళూరు పార్టీలో మీట్ అయ్యాం. నైస్ గర్ల్, ముంబైలోనే ఉంటుంది. ఓఫో, ఎవరా అమ్మాయి? ఫోటో ఉందా? చూపించు. రణధీర్ ఫోన్ తీసి ఈషా ఫోటో చూపించాడు. పార్టీలో ఈషాకి తెలియకుండా తీసిన ఫోటో అది. రియాన్ ఆ ఫోటో చూసి, వావ్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అన్నయ్య. సో ఆ అమ్మాయితో డేట్కి వెళ్తున్నావా? రియాన్ నవ్వుతూ అంటుండే రణధీర్ అతని పొట్టెలు చిన్నగా పంచిచ్చి, యూఆర్ టాకింగ్ టూ మచ్ అని అన్నాడు. సో బ్లాక్ అండ్ వైట్లో ఉన్న మా అన్నయ్య లైఫ్ కలర్ఫుల్గా మారుతుందన్నమాట. రియా నవ్వుకుంటూ బయటికి వెళ్ళగా రణధీర్ తనలో తాను నవ్వుకొని ఈషా ఫోటో వైపు చూస్తున్నాడు. ఇస్ దిస్ లవ్? ఐ డోంట్ నో, బట్ ఐ లైక్ బీయింగ్ విత్ యూ అని అనుకుంటూ డీప్ బ్రీత్ తీసుకొని ఫోన్ పక్కన పెట్టి తన వర్క్లో పడిపోయాడు. 2 రోజుల తర్వాత సాయంత్రం 6 గంటలు రణధీర్ ముంబై రీచ్ అయ్యి ఈషాకి కాల్ చేశాడు. ఆఫీస్లో ఉన్న ఈషా రణధీర్ కాల్ చూసి నవ్వుకుంటూ లిఫ్ట్ చేసింది. ముంబై వచ్చేసారా? యా, జస్ట్ నౌ. ఎక్కడ మీట్ అవుదాం? యాజ్ యూ విష్, మీరు ఎక్కడంటే అక్కడే. జేడబ్ల్యూ మ్యారేట్లో మీట్ అవుదాం. కమ్ బై 8. యా, ఓకే. ఈషా నవ్వుతూ ఫోన్ పెట్టేసి విల్సన్ క్యాబిన్లోకి పరిగెత్తింది. సార్, రణధీర్ కాల్ చేశాడు. నైట్ జేడబ్ల్యూ మ్యారియట్లో మీట్ అవుదామన్నాడు. సూపర్, దారిలోకి వచ్చాడు. డీల్ కేర్ఫుల్లీ. వీలైనంత క్లోజ్ అవ్వు, మనకి ఎక్కువ టైం లేదు. మీరే చూస్తారుగా. అతనికి హగ్తో బాయ్ చెప్పి తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది ఈషా. బ్లాక్ కలర్ మోడర్న్ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకుని ఫాస్ట్గా రెడీ అయిపోయి హోటల్కి చేరుకుంది విల్సన్ కార్లు. రణధీర్ అప్పటికే హోటల్కి చేరుకొని పూల్ సైడ్ రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈషా లోపలికి రాగానే వెయిటర్ ఆమెను రణధీర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఈషాని చూస్తూనే స్టన్ అయిపోయాడు రణధీర్. మోకాళ్ళ పైకి నిలిచిన స్లీవ్లెస్ ఫ్రాక్, డీప్ బ్యాక్తో క్లీవేజ్ ఎక్స్పోజ్ అయ్యేలా ఉన్న ఫ్రంట్తో ఉన్న ఆ డ్రెస్లు, మినిమల్ మేకప్, స్టైలిష్ కర్ల్ హెయిర్ స్టైల్తో చాలా హాట్గా కనిపిస్తుంది ఈషా. హై హీల్స్తో స్టైల్గా నడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. రణధీర్ నవ్వుతూ లేచి ఆమెను హగ్ చేసుకుని, వెల్కమ్ ఈషా అని అన్నాడు. థ్యాంక్ యూ రణధీర్ చిరునవ్వుతూ బదిలిచ్చి రణధీర్ చైర్ లాగగా చైర్లో కూర్చుని చుట్టూ చూసింది. పూల్ చుట్టూ లైట్స్ వెలుగులేనుతున్నాయి. కూర్చున్న టేబుల్ క్యాండిల్ లైట్స్ అండ్ రెడ్ రోజ్ పెటల్స్తో అలంకరించి ఉంది. వెనకాల మ్యూజిక్ ప్లేయర్లు మెలోడియస్ మ్యూజిక్ వినసొంపుగా వినిపిస్తుంది. ఇట్స్ సో రొమాంటిక్. యూ హ్యావ్ అమేజింగ్ టేస్ట్
ఐఎమ్ ఇంప్రెస్డ్ అంది ఈషా నవ్వుతూ. రణధీర్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. వెయిటర్ ఇద్దరికి వైన్ సర్వ్ చేయగా డ్రింక్ చేస్తూ మాటల్లో మునిగిపోయారు. ఇద్దరు ఒకరి బిజినెస్ గురించి మరొకరు మాట్లాడుకుని ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈషాని తన ఫ్యామిలీ గురించి అడిగేసరికి ఒక్కసారిగా డల్ అయిపోయింది. ఈషా, వాట్ హ్యాపెండ్ అన్నాడు రణధీర్ ఆమె చేయిపై చేయి వేస్తూ. నాకు పేరెంట్స్ లేరు, ఐఎమ్ అన్ ఆర్ఫన్ అని చెప్తూ ఎమోషనల్ అయింది ఈషా. రణధీర్ బాధగా చూశాడు. ఐఎమ్ సారీ అంటూ లేచి ఆమె పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అతని హృదయంపై తలవాల్చిన ఈషా పెదవులపై కన్నింగ్ స్మైల్ అలా వచ్చి ఇలా మాయమై వెంటనే ఏడుపు మొహం పెట్టింది. ఈషా, కామ్ డౌన్, లెట్స్ డాన్స్ అంటూ ఆమెకు చేయిచ్చాడు రణధీర్. ఈషా చిన్నగా నవ్వి కన్నీళ్లు తుడుచుకుని అతని చేతిలో చెయ్యేసి అతనితో కదిలింది. ఆమె నడుం చుట్టూ ఒక చెయ్యి, మరో చెయ్యి ఆమె చేతిలో వేసి రణధీర్ స్టెప్స్ వేస్తుంటే అతనికి అనుగుణంగా స్టెప్స్ వేయసాగింది ఈషా. చల్లని రాత్రి, ఆహ్లాదకరమైన క్లైమేట్, మనసుకు హాయిగొలిపే మ్యూజిక్, యాంబియన్స్. క్రమంగా ఇద్దరి మధ్య దూరం తగ్గింది. ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిపోయారు. ఈషా తేరుకుని దూరం జరగబోతున్నట్టు నటిస్తుంటే రణధీర్ ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. రణధీర్, ఎవరైనా చూస్తారు అంది సిగ్గుపడుతూ. ఎవరు రారు, ఐ బుక్ దిస్ ఎంటర్ ప్లేస్ అన్నాడు రణధీర్ ఆమె చేయి పట్టుకుని తిప్పుతూ. ఐఎమ్ ఇంప్రెస్డ్ అగైన్ అంది అందంగా నవ్వుతూ. రణధీర్ నవ్వుతూ ఆమెను వెనక్కి తిప్పి చెయ్యి మెడ ముందుగా వేసి ఆమెను వెనుక నుండి హక్ చేసుకున్నాడు. ఈషా అలాగే స్తంభించిపోయింది. ఆమె శ్వాస భారంగా మారింది. ఒక అమ్మాయికి అంత దగ్గరగా ఉండడం రణధీర్కి ఇదే తొలిసారి. ఆమెకు దగ్గరగా ఉండడం రణధీర్లో ఏదో గమ్మత్తైన ఫీలింగ్ని కలిగిస్తుంది. ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్ అతనికి మైకం కమ్మేస్తున్నట్టుగా ఉంది. మది పరవశించిపోతుంది. తనని తాను నిలవరించుకుంటూ ఆమెను వదిలి దూరం జరిగాడు. అతను దూరం జరిగినందుకు డిసప్పాయింట్ అయిన ఈషా ఆ డిసప్పాయింట్మెంట్ కవర్ చేసుకుంటూ సిగ్గుపడుతూ చైర్లో కూర్చుంది. రణధీర్ కూడా వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ డిన్నర్ చేద్దామా అన్నాడు రణధీర్. ఈషా చిన్నగా తలాడించింది. బేరర్ ఫుడ్ తీసుకురాగా ఇద్దరూ డిన్నర్ ఫినిష్ చేసి హోటల్ నుండి బయలుదేరారు. నెక్స్ట్ టైం నేను ట్రీట్ ఇస్తాను. నేనే మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. మీ ఫేవరెట్ డిషెస్ ఏంటి అని అడిగింది ఈషా. రణధీర్ చెప్తూ కార్ దగ్గరికి నడిచాడు. ఓకే, టుమారో సండే కదా, మీరు ఫ్రీగా ఉంటే రండి అంది అతని వైపు ఆశగా చూస్తూ. షూర్, తప్పకుండా వస్తాను నీకోసం నవ్వుతూ అన్నాడు రణధీర్. ఈషా చిన్నగా నవ్వింది. పద, నేను డ్రాప్ చేస్తాను. రణధీర్ డోర్ ఓపెన్ చేయగా హ్యాపీగా కార్ ఎక్కేసింది ఈషా. అరగంటలో ఈషా ఫ్లాట్ లోపల కార్ ఆగింది. బాయ్, గుడ్ నైట్. ఈషా కార్ దిగి వెళ్ళిపోతుంటే కార్ను ఆనుకుని తన వైపు చూస్తున్న రణధీర్ ఈషా చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. మిస్టర్ రణధీర్, ఈరోజు తప్పించుకున్నావు కానీ టుమారో తప్పించుకోలేవు అని నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళింది ఈషా. మరుసటి రోజు రాత్రి రణధీర్ ఈషా ఫ్లాట్కి చేరుకుని కాలింగ్ బెల్ కొట్టాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న ఈషా నవ్వుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తని మైమర్చిపోయి చూస్తూ లోపలికొచ్చాడు రణధీర్. లైట్ బ్లూ కలర్ సింపుల్ జార్జెట్ శారీ కట్టుకుని చాలా అందంగా ఉంది. వావ్, యూఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ అన్నాడు రణధీర్ తనని పైనుండి కిందకి మైమర్చిపోయి చూస్తూ. థ్యాంక్ యూ నవ్వుతూ అతని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది. క్యాండిల్స్తో రెడీ చేసిన డైనింగ్ టేబుల్ మొత్తం ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇవన్నీ నేనే చేశాను నీకోసం అతని ఆర్తిగా చూస్తూ అంది ఈషా. తను పెట్టిన ఎఫర్ట్కి నిజంగా ఇంప్రెస్ అయ్యాడు రణధీర్. ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాడు తన వైపు నవ్వుతూ చూస్తూ. ఈషా చిన్నగా నవ్వి అతని చైర్లో కూర్చోబెట్టి ఇద్దరి ప్లేట్లలో వడ్డించి అతని ఎదురుగా కూర్చుంది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది తనని పొగుడుతూ తింటున్నాడు రణధీర్. అతని కొసరి కొసరి వడ్డిస్తూ తను తింటూ ఉంది ఈషా. ఆమె తనపై చూపిస్తున్నదంతా నటన అని తెలియని రణధీర్ ఆమెకి ఇంకా అట్రాక్ట్ అయిపోతున్నాడు. డిన్నర్ ఫినిష్ చేసి ఇద్దరు సోఫాలో కూర్చొని మూవీ చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని అంటూ అతని చేయి పట్టుకుని భుజంపై తల వాల్చింది ఈషా. రణధీర్ ఆమె చేయి నిమురుతూ మూవీ చూస్తున్నాడు. ఆమె సాన్నిహిత్యం అతని మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. రణధీర్ ఆమె మనసుకి దగ్గర అవ్వాలి అనుకుంటుంటే ఈషా అతనికి ఫిజికల్గా దగ్గర కావాలి అనుకుంటుంది తమ స్వార్థం కోసం. కాసేపు సైలెంట్గా ఉండిపోయిన ఈషా రణధీర్ అడ్వాన్స్ అయ్యేలా లేడని అర్థమై తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ
అతని సడన్గా వదిలేసి కారిడార్లోకి పరిగెత్తింది. రణధీర్ అయోమయంగా చూస్తూ తన వెనకాల వెళ్ళాడు. ఇషా, వాట్ హ్యాపెండ్? ఆమె భుజంపై చేయి వేసేసరికి అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు. రణధీర్ షాకింగ్గా చూస్తూ, ఇషా, ఏమైంది? నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా అని అడిగాడు. లేదు రణధీర్, నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను. నువ్వు నాతో ఉంటే బాగుంది. నీకు దగ్గరగా ఉంటే నాకు ఏదేదో అయిపోతుంది. నాకేం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. నువ్వు రోజు ఇలాగే నాతో ఉండాలి అనిపిస్తుంది, కానీ అది జరగదు కదా. ఇషా ఏడుస్తూ చెప్తున్న మాటలకి రణధీర్ మనసు సంతోషంతో పొంగిపోయింది. పెదవులపై చిరునవ్వు చేరింది. ఎందుకు జరగదు? జరుగుతుంది అన్నాడు ఆమె మొహాన్ని దోసిలలోకి తీసుకుంటూ. ఇషా అతని కళ్ళలోకి ఆశ్చర్యంగా చూస్తుంది కన్నీళ్లతో. నా మనసులో ఉన్న మాటలే నీ నోటి నుండి వచ్చాయి ఇషా. అతని మాటలకు నమ్మలేనట్లుగా చూసిన ఇషా. నువ్వు చెప్తుంది నిజమా రణధీర్ అంది. అవును, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేశావు. నీతో టైం స్పెండ్ చేస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అలాగే ఫీల్ అవుతున్నాను. దీన్నే ప్రేమ అంటే. ఎస్, ఐ విల్ లవ్ విత్ యూ ఇషా అన్నాడు ఉద్వేగంగా. ఐ లవ్ యూ రణధీర్ ఎమోషనల్గా అంటూ అతని గట్టిగా హగ్ చేసుకుంది ఇషా. ఆమెను తిరిగి హత్తుకున్న రణధీర్ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని తన కన్నీళ్లను తుడిచి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. తన్మయంగా కళ్ళు మూసి తెరిచింది ఇషా. యునో ఇషా, యు ఆర్ మై ఫస్ట్ లవ్. ఈ ఫీలింగ్ని నేను మాటల్లో చెప్పలేను అని అంటూ ఆమె మొహాన్ని దగ్గరికి తీసుకొని ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు రణధీర్. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషంతో పొంగిపోతూ అతని మెడలో చేతులు వేసి అతని పెదవులతో జత కలిపి ముద్దును కొనసాగిస్తుంది ఇషా. ఆ ముద్దుకి దేహంలో కొత్త ప్రకంపనలు రేగుతుంటే రణధీర్ ముద్దులోని గాఢత పెరిగింది. అతని చేతులు చీరచాటు ఆమె నడుముని చేరి గాఢంగా తడిమేస్తున్నాయి. ఏదో మైకం కమ్మేస్తున్నట్టుగా ఆమె ముద్దులో మైమర్చిపోయిన రణధీర్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమెను వదిలి దూరం జరుగుతుండే అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని మళ్ళీ ముద్దుని కొనసాగించింది ఈషా. ఆమె నుండి అంగీకారం దొరకడంతో రణధీర్ ఉత్సాహంగా ఆమెను చుట్టేశాడు. తనివి తీరా పెదవుల యుద్ధం సాగించి ఆమెను చేతుల్లో ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. కళ్ళతోని ఆహ్వానం పలికింది ఈషా. రణధీర్ ఏదో మైకం కమ్మేసినట్టు ఆమె పెదవులు అందుకుంటూ తన మీదకి చేరాడు. వారి మోహావేశాలకు తాళలేక ఒంటి మీద వస్త్రాలు సెలవని పగక తప్పుకున్నాయి. ఇరు దేహాలు ఒక్కటిగా మారాయి. ప్రేమతో ఇషాలో ఐక్యమై సంతృప్తి చెందిన మనసుతో రణధీర్ ఆమెను చేతిలోకి తీసుకుని నుదుటన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అన్నాడు. లవ్ యూ టు ప్రేమగా అంటూ అతని హగ్ చేసుకుంది ఈషా. మొదటి కలయిక తర్వాత రణధీర్లో ఈషా పట్ల ప్రేమ అమితంగా పెరిగింది. ఆమె ప్రేమ సొంతమైందని అంతులేని ఆనందం అతనిలో ఉంది. అతను వలలో చిక్కాడనే సంతోషం ఈషాలో. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈషా రణధీర్కి ఫిజికల్గా దగ్గర కావడానికి కారణమేంటి? ఈషా విల్సన్లా ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ వల్ల రణధీర్ జీవితం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? ఫ్లాష్ బ్యాక్లు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఈ ఫ్లాష్ బ్యాక్ మరో 1 or 2 ఎపిసోడ్స్తో ముగుస్తుంది. ఫ్లాష్ బ్యాక్కి ప్రజెంట్తో లింక్ ఉంటుంది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ని మిస్ అవ్వకుండా క్లియర్గా వినండి. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.